ఏం చేస్తారా పైన గాలిపటాలు ఎగరేస్తారా? ఏమి దారం వాడతారు గాలిపటానికి? కాదా, నూలు దారం వాడతారు. నైలాన్ దారం ఏమాత్రం వాడద్దు, అది తెలుసు కదా. మీరు ఎగరేసినటువంటి గాలిపటం ఎప్పుడైనా సరే నైలాన్ దారం వాడినప్పుడు వెహికల్స్ కానీ అవన్నీ కూడా కొంచెం తట్టుబడి అయిపోయి వాళ్ళ మెడకాయ తెగిపోదు. ఓకే, అలాంటి దారాలు ఎత్తిపెట్టి వాడద్దు. నూలు దారమేనా? ఓకే, నూలు దారం వాడుకోవాలి. బాబు నువ్వు ఇట్రా చెప్పు, నూరా బాబు. ఇలాంటి నూలు దారమే వాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీల్లేదు. గాలిపటాలు మీరు వేసేసినటువంటిది రోడ్ల మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఏంటంటే వెహికల్స్ కానీ ఇంకా ఏదైనా పిల్లలు కానీ మెడ తెగి పడిపోద్ది. పశువులకు కానీ పక్షులకు కానీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే దీనికి సంబంధించిన బాబు నువ్వు చెప్తున్నావు కదా, వాడుతున్నావా? అది నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్ళట్లే? ఈరోజు ఎందుకు వెళ్ళలే? సెలవు ఉంది, హాలిడే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిసేపు మాత్రమే ఆటలు ఆడుకోవాలి. తర్వాత మిగతా టైంలో ఏం చేయాలి? మీకు హోంవర్క్ ఇచ్చినారని హోంవర్క్ తీసుకోవాలి, హోంవర్క్ మొత్తం చేసుకోవాలి, చదువుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు ఆటలు ఆడుకోండి. ఆటలు ఆడుకోవద్దని చెప్పట్లే. గాలిపటాల విషయం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇది నైలాన్ దారం మాత్రం వాడొద్దు దయచేసి. ఏంటంటే తెగిపోద్ది, అది మెడకి ఇట్లా కోసి పడేస్తుంది. కాబట్టి నైలాన్ దారం వాడొద్దు, నూలు దారం మాత్రమే వాడాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా మీ పిల్లలు ఇంకా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి నూలు దారం మాత్రమే వాడాలి. నైలాన్ దారం ఉంటే ఎమ్మటే కంప్లైంట్ చేయాలి. ఓకే, పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు. అది ఎక్కడ కొనుక్కొచ్చారు, ఏ కొట్లో కొనుక్కొచ్చారు, ఎవరు షాప్లో అమ్ముతున్నారు అని చెప్పేసి చేస్తే మాత్రం చెప్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకేనా? అలాంటి ఎవరైనా ఉన్నాయంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నైలాన్ దారం వాడతారు ఏమన్నా? నిజం చెప్పండి, వాటిలో ఓన్లీ నూలు దారం మాత్రమే వాడాలి. ఓకే, సరే.